మళ్లీ వేడెక్కింది. ఆక్వా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు రాజుకుంటున్నాయి. 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులు మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్యాక్టరీ ముట్టడికి పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదు అని ఆందోళనకారులు తెగేసి చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనలతో అలర్ట్ అయిన పోలీసులు తుందూరు పరిసర గ్రామాల్లో భారీగా మోహరించారు. ఆక్వా పార్క్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఆక్వా పార్క్ కు వెళ్లే దారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1000 మందితో భద్రతా ఏర్పాట్లు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తుందూరు సమీపంలోని అన్ని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే 5 డీఎస్పీలు, 16 మంది సిఐలు, 45 మంది ఎస్ఐలు, 92 మంది ఏఎస్ఐలు, 750 మంది కానిస్టేబుళ్లతో పాటు 2 ప్లాటూన్ల పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటింటికి ఓ పోలీసును ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘాను పెంచారు. తుందూరుకు దారితీసే అన్ని మార్గాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరిని ఫ్యాక్టరీ వైపు వెళ్లనివ్వడం లేదు. అధికారుల ఆదేశాలతో భారీ ఎత్తున ఆంక్షలు విధించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యమ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం ఒకవైపు గాలింపు జరుగుతోంది. ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమానికి ప్రజా సంఘాలతో పాటు సిపిఎం, వైసీపీ మద్దతు తెలిపాయి. శాంతియుతంగా ఉద్యమం చేస్తామంటే వేలాది మంది పోలీసులను రంగంలోకి దింపి ఉద్రిక్తతను సృష్టిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. అక్రమంగా చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. గత 3 ఏళ్లుగా ఈ వివాదం రగులుతూనే ఉంది. తుందూరు సమీపంలో 35 గ్రామాలకు ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అంటున్నారు. తుందూరు, జొన్నల గరువు, బేతపూడి గ్రామాలకు తీవ్ర నష్టం తప్పదనంటున్నారు. తుందూరు వ్యవహారం తేలాల్సిందేనని సిపిఎం పట్టుబడుతోంది. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. ఈ ఆందోళనలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. పైగా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా కావడంతో సమస్య జటిలంగా మారింది. సున్నితంగా వ్యవహరించకపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇవాళ నిర్వహించే ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీ ముట్టడి కార్యక్రమం టెన్షన్ ని క్రియేట్ చేస్తోంది. తుందూరు నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. రవి, ప్రస్తుతం అక్కడంతా కూడా పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. అక్కడ ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది ప్రస్తుతం? ప్రస్తుతం మనం చూడొచ్చు గ్రామంలో ఎలాంటి పోలీస్ పహారా కాస్తుందని చూడొచ్చు. ప్రస్తుతం నేను ఉన్నాను తుందూరు గ్రామానికి సంబంధించి సత్యవాణి అని చెప్పేసి గోదావరి ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాట సమితి తరపున 45 రోజుల పాటు జైల్లో ఉండి విడుదలైనటువంటి సత్యవాణి గారి ఇంటి వద్ద ఉన్నాను. అయితే ఆ ఇంటి బయట పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఏ క్షణంలోనే ఆవిడ్ని అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పోరాట సమితికి సంబంధించినటువంటి కీలకమైన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసిన సందర్భంలో ఇంకా ఇళ్లలో ఉన్నటువంటి పోరాట సమితి నాయకులను కూడా తీసుకువెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మీడియా ఉండటంతో వాళ్ళు లోపలికి రాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా తుందూరు, కంసాల బేతపూడి, అదేవిధంగా జొన్నల గరువు ఈ గ్రామాలకు సంబంధించిన మహిళలందరూ కూడా ఈ రోజున ఫ్యాక్టరీ ఎదుట నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో పోలీసులు భారీ ఎత్తున 1200 మంది పోలీసుల్ని మోహరింపజేసి పెద్ద ఎత్తున కూడా ఆంక్షలు విధించిన సందర్భంలో ఈ ఉద్యమం ఎలా కొనసాగుతుంది, ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు, ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళే అవకాశం ఉందా లేదనే విషయాలను కూడా సచివాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎలాంటి పరిస్థితి ఉంది మీకు ఇక్కడ? ఇక్కడండి మేము శాంతంగా ఈవేళ మహిళా దినోత్సవం అండి శాంతంగా పెట్టుకున్నామండి. శాంతంగా పెట్టుకుంటే మా అబ్బాయిని అరెస్ట్ చేశారండి. ఇదివరకు అరెస్ట్ చేసినవి వేరండి, ఇప్పుడు అరెస్ట్ చేశారండి. ఇప్పుడు శాంతంగానే మేము చేసుకుందాం అనుకుంటే అండి పచ్చని పంట పొలాలండి, మాకు ఉపాధి అన్నది ఉన్నదండి. పొరుగురుళ్ళు వచ్చి మాకు ఉపాధి తింటున్నారండి. అటువంటి ఊరిని నాశనం చేసేస్తున్నారనేసి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టి చెప్తున్నామండి. మా ఊరిని మాకు పాడు చేయొద్దండి, మా ఊరిని మాకు ఉంచండి. మేము అసలు ఏమన్నామండి, ఇన్ని వేల మందిని పోలీసులు ఎంతకని దింపుతున్నారండి. మేమేం చేసామండి, మేము ఏ తప్పులన్నా చేసామండి ఏంటి, ఇన్ని వేల మందిని ఎందుకని అరెస్ట్ చేయండి. అంటే మీరు చెప్తున్నారు చాలామంది మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు, ఈ ఊర్లో వాళ్ళందరినీ ప్రేరేపిస్తూ ఉన్నారు. వాస్తవంగా అయితే ఈ ఫ్యాక్టరీ వల్ల అంత ప్రమాదం ఉండదని కూడా అధికారులు చెప్తా ఉన్నారు కదా, మీరు ఎందుకు అంత గట్టి పట్టుబడి పడుతున్నారు? మాదండి రేలింగ్ అండి, మా అమ్మగారు ఊరు రేలింగ్ అండి.
మేము గోస్నాథ్లో స్నానాలు చేసి ఇవ్వడమండి. ఇప్పుడండి మలాస్ వచ్చేసండి గోస్నాథ్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మా గొంతేరు కాలమని మేము కాపాడుకోవాలి, మా పచ్చని పొలాలు మేము కాపాడుకోవాలనండి మేమంతా చేస్తున్నామండి. మా ఈ రైలు చూసామండి, రైలు అక్కడ ఉండి మేము ఇంట్లోనే ఒక 10 కేజీలు రైలు వలుసుకుని పక్కన ఒక 2 కేజీలు రైలు వలుసుకుని పక్కన తుక్కేసుకుంటే 4 రోజులు స్మెల్ వచ్చేస్తుందండి. ఇన్ని టన్నులు రైలు ఇవన్నీ ఒలిసిని తుక్కు ఇదంతా ఎక్కడ పెడతాడండి ఆయన? ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎంతమందిని వద్దని చెప్తున్నారు, పోలీసులు డిప్లాయ్ చేస్తున్నారు, మీరేమో ఉద్యమానికి పిలిపించున్నారు. ఇలాంటి సందర్భంలో మీరు ఇళ్లలోంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? మేము శాంతంగా చేస్తా ఉన్నామండి. ఇన్ని వేల మందిని పోలీసులు ఇంటికి వచ్చి 10 మంది పోలీసులు పెడుతున్నారండి. ఆడది మహిళ బయటకు రాకూడదన్నారండి. ఈవేళ మహిళా దినోత్సవం అండి, మహిళ బయటకు రాకూడదు అనుకుంటున్నారు అని పెట్టేశారండి. పెట్టేసిన కేర్ కాబట్టి అండి మేము ఎటు పరిస్థితుల్లోని మీరు ఎంతమందిని ఎన్నిసార్లు దింపుకోండి, మేము మట్టుకు ఫ్యాక్టరీ మట్టుకి మా ప్రాణాలు అంకితం అయిపోయినా సరే అండి ఇదే రన్నింగ్ ఇలాగే చేస్తానే ఉంటే అండి మేము ఇలాగే చేస్తూ ఉంటామండి. వాళ్ళని అలాగే చేయనివ్వండి. మేము ప్రాణాలు పోయినా సరే అండి ఫ్యాక్టరీని మట్టుకి అడ్డు తీరుతామండి. మా ప్రాణాలు అందులో అంకితం అయిపోయినా పర్వాలేదండి. ఇది ఎవరైనా చచ్చిపోని ఏదైనా అవునా ఈ చంద్రబాబు నాయుడు బాధ్యత అండి. అంటే ఇప్పుడు చాలామంది మీ ఊరు మీ గ్రామస్తులు కూడా చాలామంది ఫ్యాక్టరీ కావాలి, ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాకులాగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో చూపించండి. ఎవరో బడాబాబులు నువ్వు డబ్బిచ్చి కొనుక్కునే బడాబాబులు ఓ 10 మంది చూపిస్తే సరిపోరండి. వేలాది మంది బయట ఉన్నారండి ఫ్యాక్టరీ వద్దన్న వాళ్ళు. 10 మంది బడాబాబులు కావాలని చెప్తే మాకు మళ్ళీగా చూపించమనండి. అంటే చాలా మంది వాళ్ళందరూ కూడా నిరుపేదలే కదా, రోజు కూలికి వెళ్ళే వాళ్ళే మాకు అక్కడ ఉపాధి వస్తుంది, ఉద్యోగం వస్తుంది అని కూడా చెప్తా ఉన్నారు. మాకు కూలి పనులు ఉన్నాయండి. మాకు పొరుగు వాళ్ళు వచ్చి ఇక్కడ కూలి పనులు చేసుకుంటున్నారండి. మాకంటే ఏమీ లేదు. కాకపోతే డబ్బు ఇచ్చి కొనుక్కునేవాడు ఏం చెప్పమంటే చెప్తారండి, అంతేగానండి మాకు పరుగు నుంచి వచ్చే చేస్తున్నారండి ఉపాధి. ఈరోజు మీరు అసలు ఫ్యాక్టరీ వద్దకు వచ్చే అవకాశం ఉందా? మీరు ఉద్యమం మీరు అనుకున్న ప్రకారం చేస్తామండి. వాళ్ళు ఏం చేసినా సరే అండి, మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదండి. 45 రోజులు నేనే జైల్లో ఉన్నానండి. మమ్మల్ని జైల్లో పెట్టి చంపేసి పాడేసినా పర్వాలేదండి. మేము మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యమం మట్టుకు మేము పోలీసులు భయపడిపోయే మట్టుకి మేము మానవండి. మేము ఎదురప్పుల్లో మా ఉద్యమం మేము చేసుకుంటామండి. ఈవేళ మహిళ దినోత్సవం అండి, ఎలాగ అరెస్ట్ చేస్తారో మహిళని చూద్దామండి. మా ఊరు మేము మట్టుకి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని రోజులు ఉంచుకుంటారో ఎన్నిసార్లు ఉంచుకుంటారో మేము అందంగా శాంతంగా పిలుపునిచ్చామండి. పిలుపునిచ్చినప్పుడు ఆయన పొలం కొనుక్కున్నారండి, స్థలాలు కొనుక్కున్నారు కాబట్టి అండి ఆడ ఫ్యాక్టరీ దగ్గర పెట్టుకోమనండి. ఈ పోలీసు బాబులను అందరినీ ఫ్యాక్టరీ దగ్గర ఫ్యాక్టరీ మీద కానండి మేము ఒక బెడ్డ ముక్క కానీ ఏదైనా వేసామనుకోండి మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదండి. మేము చాలా శాంతంగా చేస్తున్నామండి. అంత గురించి అండి మా ఊరు మట్టుకు మేము ఈ పరిస్థితి మొత్తంగా అయితే మాత్రం ఉద్యమం ఖచ్చితంగా చేసి తీరుతాము. ఆ ఫ్యాక్టరీ మీదకి వెళ్ళి దాడి చేసే పరిస్థితి లేదు, కానీ శాంతియుతంగా ఉద్యమం చేస్తాం, దానికి మాత్రం మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఉద్యమ నాయకురాలు సత్యవాణి గారు చెప్తున్న పరిస్థితి. రెండో వైపున చూసుకుంటే సత్యవతి గారు చెప్తున్న పరిస్థితి. రెండో వైపున చూసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు ఇప్పటికే డిప్లాయ్ అయిన సందర్భంలో చాలామంది కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఏ క్షణంలో అయినా వాళ్ళందరూ కూడా తమ నిరసన తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఇప్పుడు పోలీసులు ఉద్యమకారులను ఏ విధంగా అడ్డుకుంటారు, ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.